అయితే 2 రోజులుగా వర్టెక్స్ వరం పైన మనం విపరీతంగా ఫైట్ చేస్తున్నాం. మన రఘువన్న గారి మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఎవరో చైతన్య రెడ్డి అట, హైడ్రా అట, వీళ్ళందరూ కలిసికట్టుగా వీళ్ళు డబ్బులు సెటిల్మెంట్ చేస్తున్నారు తప్ప రఘు గారి మీద వచ్చిన ఆరోపణలు అంతా పచ్చి అబద్ధం. అందుకే మేము ఏమంటుంటే రంగనాథ్ కాస్త రండనాథ్ అయిపోయింది, మొత్తం రండనాథ్గా మారిపోయింది రంగనాథ్. కొంచెం సిగ్గుశరం ఉండాలి. మీరు వచ్చినప్పుడు ఉంటే కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. చెరువులను కాపాడుకోవడం కోసం వచ్చారా, లేకుంటే చెరువులలో నిర్మాణం చేపడం వచ్చారా? మీరు భరతుడు పరిపాలన 1200 చెరువులు హైదరాబాద్లో, ఇప్పుడు దాదాపు 500 చెరువులు కూడా లేవు హైదరాబాద్ మొత్తంలో చూస్తే కనుక. మరి చెరువులు ఏమైపోతున్నట్టు? ఎప్పుడైతే రంగనాథ్ హైడ్రా ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి వాళ్ళకు లీగల్గా పర్మిషన్ వస్తున్నాయి. సింపుల్గా మేము నిలబడ్డ ప్రదేశం 150 ఫీట్ల రోడ్ ఉంది, తుక్కుగూడ నుండి పర్మిషన్ లేదు, ప్లస్ హైడ్రా నుండి పర్మిషన్ లేదు రోడ్కి. కానీ వాళ్ళు దర్జాగా వాళ్ళు కబ్జా చేస్తారు. వాళ్ళు ఎక్కడో మళ్ళీ ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు. మరి ఇంత ఘోరంగా కబ్జాలకు గురవుతుంటే తెలంగాణ సమాజం ఏం చేస్తుంది? మరి డిజిటల్ మీడియా దీని మీద ఫోకస్ చేస్తుంది, పోరాటం చేస్తుంది.